హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ చిన్న చిన్న చేపలు మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే ఫస్ట్ టైం వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడే చూసా అక్కడే తీసుకొచ్చాం వీటిని కూడా చందమామ చేపలు అంటారంట మరి వీటిని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇవి చాలా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే మీకు వీడియోలో కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి వీటిని టమాటాలో వేసి కర్రీ చేస్తే బాగుంటుందని అన్నారు మేము కూడా సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాం ఈ టమాటో ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఈ చిన్న చేపలను తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టింది తర్వాత టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుని ఈ చిన్న చేపల్ని వాటర్ లో వేసుకొని 2 టైమ్స్ వాటర్ లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ చిన్న చేపలను కూడా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేపలు ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేపలను కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 కర్రీ రెడీ అయిపోయింది చాలా మందికి ఎండు చేపల స్మెల్ అనేది పడదు కాకపోతే దీని వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్